ఏ తల్లిదండ్రుల మీద అయితే పోట్లాట పెట్టుకున్నారో, కొట్లాట పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారు ప్రతిసారి, ఆ తల్లిదండ్రులకి ఎక్కి మీదట వారి పనుల్లో మీరు సహాయం చేయండి. ఏ తల్లిదండ్రులు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునేది తెలుసా? మా పిల్లవాడు ఎంత స్థాయిలో ఉండాలి, అంత స్థాయిలో ఉండాలి కాదు, ఫస్ట్ చెప్పిన మాట వినాలి. చెప్పిన మాట వినాలి, మా అమ్మాయి చెప్పిన మాట వినాలి, మా అబ్బాయి చెప్పిన మాట వినాలి అనే ఎక్స్పెక్టేషన్ మాత్రమే ఉంటుంది ప్రతి తల్లిలో, ప్రతి తండ్రిలో ఉంటుంది. సో రేపటి నుంచి ఏం చేయాలి తెలుసా? రేపటి నుంచి కూడా కాదు, వద్దు, ఎన్నో రోజులు పోయినాయి అలాగే. ఈ క్షణం నుంచే నీ తల్లిదండ్రుల మాటను వినాలి. డాడీ ఏం చేయమంటారు, మమ్మీ ఏం చేయమంటారు, మీకు ఈ పని చేసి పెట్టమంటారా, మీకు ఇది కావాలా, మీకు అది చేయమంటారా, లేకపోతే మీరు డైలీ ఇక్కడికి వెళ్ళొస్తారు కదా, రేపు అక్కడికి నేను వెళ్ళమంటారా, ఈ పని నేను చేయమంటారా, ఈ పనిలో నేను షేర్ తీసుకోమంటారా, ఈ పనిలో నేను షేర్ చేయమంటారా, ఏం కావాలి డాడీ చెప్పండి, మమ్మీ చెప్పండి అని చెప్పేసి మీ మమ్మీని, మీ డాడీని మీరు అడిగితే ఒక్కసారి వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా, ఒక్కసారి వాళ్ళ కళ్ళల్లోకి తొంగి చూడండి, ఆళ్ళల్లో ఫీలింగ్స్ చూడండి. ఫస్ట్ నమ్మరు, ఏంట్రో ఏదో చేస్తున్నారు వీళ్ళు తేడాను. ఎస్, ఆ నమ్మకం అపనమ్మకం అనేది ఇచ్చాం, కానీ తర్వాత వాళ్ళు మిమ్మల్ని నమ్మటం ప్రారంభిస్తారు. మిమ్మల్ని నమ్మటం ప్రారంభించిన దగ్గర నుంచి మీ జీవితంలో ఎన్నో మధురానుభూతులు మీ తల్లిదండ్రుల నుంచి పొందుకుంటారు. మీరు ఇంట్లో గెలవలేకపోతే బయట గెలవలేరు. ఇంట్లో మీకు ఎమోషన్స్ మీద కంట్రోల్ రాకపోతే బయట రేపొద్దున భవిష్యత్తులో బయట గెలవలేరు. మీ వల్ల కాదు. ఎలా గెలవాలనుకుంటున్నారు, బయట గెలవలేరు. అందుకని ఆలోచించండి. బికమ్ స్ట్రాంగ్ పర్సన్ ఫ్రమ్ యువర్ హోమ్. నీ ఇంటి నుంచే నువ్వు ఒక సైనికుడిగా బయలుదేరాలి, ఒక యోధుడిగా బయలుదేరాలి. ఒక అద్భుతమైన పర్సనాలిటీ నీలో ఉండాలి. ఎవరు నీతో మాట్లాడుతున్నా రేపు చాలా చక్కగా మాట్లాడుతున్నారా అని అనాలి. అది ఎక్కడి నుంచి మొదలైంది తెలుసా? ఫస్ట్ నీ పేరెంట్స్ దగ్గర నుంచి, నీ ఇంట్లో నుంచి మొదలైంది. మీ పేరెంట్స్కి ఏం తెలియదు, మాకు ఇవన్నీ వాళ్ళకి మేము చెప్పిన అర్థం కావట్లేదు, ఈ జనరేషన్స్లో వాళ్ళకి మాతో పాటు వాళ్ళు ఆలోచన ఉండట్లేదు, మమ్మల్ని మేము మాట్లాడుకునేటప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అని మీరు అంటారేమో. కొన్ని విషయాల్లో మీరు క్షమించాలి. మీరన్న ఆ టెక్నాలజీ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మీకు తెలియని భవిష్యత్తు వాళ్ళకి తెలుసు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఆల్రెడీ మీ ఏజ్ దాటి భవిష్యత్తులో ఉన్నారు. ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు ఎలా ఉందనేది కంపారిజన్ వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళకి ఆ అనుభవం ఉంది. కాలాన్ని తెలిసిన వాళ్ళు ఈ రోజుల్లో ఎవరూ లేరు, నీ పేరెంట్స్ తప్ప. ఎందుకంటే ఆ కాలాన్ని దాటి వచ్చారు కదా. కాబట్టి ఏ రోజు ఎలా ఉండాలో, ఏది చేస్తే ఏది బాగుంటుందో, ఎప్పుడు ఏది చేయాలో వాళ్ళకి మాత్రమే తెలుసు. దయచేసి వాళ్ళు మాట్లాడండి. ఎందుకు తెలుసా? దేవుడు పేరెంట్స్ రూపంలో మీ అందరికీ సహాయం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి నీ పేరెంట్స్ని ఎప్పుడైతే నువ్వు సన్మానిస్తావో, నువ్వు దేవుణ్ణి కూడా సన్మానించినట్టే.